అలాగే నా రిటైర్మెంట్ సందర్భంగా ముందు నుంచి అనుకుంటున్న కార్యక్రమం ఏంటంటే సేవకులను గౌరవించుకోవాలి, సేవకులను సన్మానించుకోవాలి అని ఒక ఫిగర్ అనుకున్నాను. 10 మందిని ఈ రిటైర్మెంట్ సందర్భంగా 10 మందిని సత్కరించుకోవాలి హాస్పిటల్. అలాగే మన మధ్యలో 10 మంది సేవకులు ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నా కుమారుడు పుట్టినరోజుకి రిపీట్ అవుతుంది. మా కుమారుడు మధుకిరణ్ పుట్టినరోజు మే 9 జరుగుతుంది. నా రిటైర్మెంట్ డేట్ కాకుండా మే 9వ తారీఖున ప్రతి సంవత్సరం ఇలాగా కొంతమంది గ్యాదర్ చేసుకొని చిన్న మీటింగ్లో పెట్టుకొని ప్రతి సంవత్సరం 10 మంది దైవ సేవకులు వారు చేసే సేవలు గుర్తించి అలాగా 10 మందిని నేను గౌరవించుకోవాలని ఆశపడుతున్నాను. అది ప్రతి సంవత్సరం జరగాలని మీ అనుదిన వాతావరణంలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంత ఘనంగా జరిగించడానికి అందరికీ నా హృదయపూర్వక